ఆడపిల్లల్ని ప్రేమించే నీలాంటి మంచి మనసున్న తండ్రికి దేవుడు అన్యాయం చేయడు బావా. నందినికి భర్తగా ఎక్కడో చోట మంచి వ్యక్తినే చూసి ఉంటాడు. నువ్వేం భయపడమాక. అలాగే బావా. ఉంటాను బావా. నందిని పెళ్లి సంబంధం గురించేనండి? అవును లక్ష్మి, అమృత చేసిన తప్పు నందిని జీవితాన్ని కూడా పాడు చేస్తుంది లక్ష్మి. వాళ్ళు మన సంబంధాన్ని వద్దనుకుంటున్నారు లక్ష్మి. ఏమండి, నువ్వు సరుకుల సంగతి చూడు లక్ష్మి. ఏం కావాలండి? 1/2 కేజీ షుగర్ ఇవ్వండి. ఆడపిల్లల్ని ప్రేమించే నీలాంటి మంచి మనసున్న తండ్రికి దేవుడు అన్యాయం చేయడు బావా. నందినికి భర్తగా ఎక్కడో చోట మంచి వ్యక్తినే చూసి ఉంటాడు. నువ్వేం భయపడమాక. లక్ష్మి, ఇలారా. ఏంటండి? మనం ఎదురుగా మంచి అబ్బాయిని పెట్టుకొని ఎక్కడెక్కడో సంబంధాలు వెతుకుతున్నాం. ఎవరండి ఆ అబ్బాయి? వెంకట్రావు లక్ష్మి. వెంకట్రావా? అవును లక్ష్మి, నందినికి వెంకట్రావు అయితే ఎలాగుంటుంది? నిజమే, ఈడు జోడు బాగుంటుంది. మన గురించి బాగా తెలిసినవాడు, పైగా గోవింద్ అన్నయ్యకి బంధువు కూడా. ఈరోజు మనం సిటీకి రావడానికి, ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి చాలా సహాయం చేశాడు. అతనే గనక లేకపోతే సిటీలో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మరి అతని అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి. నిజమే లక్ష్మి, మంచి రోజు చూసి ఈ విషయం వెంకట్రావుతో మాట్లాడతాను. ఒకసారి అన్నయ్యకి కూడా చెప్తే బాగుంటుందండి. అలాగే లక్ష్మి, ఈ విషయం నేను బావతో మాట్లాడతాను. అమ్మా రేఖ, నీవన్నీ పెట్టేసుకున్నావా? అన్ని పెట్టేసుకున్నాను. ఆ శారీ పెట్టేసావా? అది కూడా పెట్టేసాను. మేకప్ సెట్? ఆ మేకప్ సెట్ కూడా పెట్టేశాను. సరే. బాను, అన్ని సర్దుకున్నావా? రెడీయా? రెడీ అండి. మామయ్య గారు ఎక్కడా? అగో, నేను పెళ్లికి రావడం లేదు, మీరు వెళ్ళండి. అదేంటనా, అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. ఏంటనా, ఆ గంగాధరం నానా మాటలు అన్నాడని అప్సెట్ అయ్యి మూడు మార్చుకున్నారా? మీరేం ఫీల్ అవ్వకుండా బయలుదేరండి. అయినా ఇంతకుముందు గుళ్ళో ఒకసారి మన ఫ్యామిలీ కంత్రి ఫ్యామిలీ అన్నాడు, రంగస్థల నటులన్నీ బిరుదు కూడా ఇచ్చాడు. అవన్నీ మామూలేనన్నా, తుడుచుకుని వెళ్ళాలి, తప్పదు. శంకరం, నోరు ముయ్. అసలు నీకు పరువు, మర్యాద, కుటుంబ ప్రతిష్ట అంటే ఏమిటో తెలుసా? తెలీదనా? తెలియదు కాబట్టే ఆ గంగాధరం ఎన్ని మాటలన్నా సిగ్గు లేకుండా తుడుచుకుంటున్నారు. అది కాదనా, పెళ్లికి టైం అయింది, బయలుదేరండి. అదొక్కటే కాదులేండి, అమృతను కూడా పెళ్లికి తీసుకొస్తానని బయలుదేరితే నేనే వద్దన్నాను. పైగా అమృత చేత సారీ చెప్పించుకున్నాం కదా, మనసులో పెట్టుకున్నారేమో. డ్రైవర్, డ్రైవర్! సార్, ఇవిగో కారు తాళారు. నానా,
ఇంటి దగ్గర జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. తాతయ్య పెళ్లికి రావట్లేదు, ఒక వికెట్ అవుట్. మరి అన్నయ్య సంగతి? నేను రావటం లేదు. అదేంట్రా, నేను సాయంత్రం కూడా పెళ్లికి వస్తా అన్నావుగా? పెళ్లికే బయలుదేరాను, కానీ మూడు మారిపోయింది. పార్టీకి వెళ్తున్నాను, మీరు వెళ్ళండి. డాడీ, రెండో వికెట్ అవుట్. అంటే మన ముగ్గురమే పెళ్లికి వెళ్ళాలా? అవసరం అంటావా బాను? పెళ్లికని 4 గంటలు కూర్చొని తయారయ్యాను. ఇప్పుడు వద్దంటే ఎలాగండి? అయినా మీనాక్షి ఊరుకుంటుందా? చంపేదు. సరే, తప్పుతుందా? పదండి. నాన్న వికాస్, తాతయ్య కూడా పెళ్లికి రావడం లేదు. మేం వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆయనతో గొడవ పడకు. మీకు ఒక్క రాత్రైనా తాతయ్యతో నసుండదు, ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళరండి. వికాస్, అయితే పెళ్లికి రావా? ఇదేనా నీ ఫైనల్ డిసిషన్? ఏంటి నానా, నా పరిస్థితి తెలిసి కూడా పెళ్లికి రమ్మని ప్రెజర్ చేసి అడుగుతున్నారేంటి? ఆ గంగాధరం రేణుకలు ఇద్దరు సిటీలోనే ఉన్నారు. రేణుక ఎప్పుడు ఇంటికి వస్తున్నానని భయంగా ఉంది. ఇక్కడ నా పెళ్లికే దిక్కులేదు, ఇంకొకళ్ళ పెళ్లికి రావాలా? మీరు వెళ్ళరండి. సరే నాన్న, అర్ధరాత్రి వరకు బయట తిరక్కు, తొందరగా వచ్చి పడుకో. సరే, వెళ్ళొస్తాం. బాయ్. పదా. రేణుకే ఈ ఇంటి కోడలవుతుంది. గంగాధరం వార్నింగ్ ఇచ్చాక కూడా నువ్వు ఇంకా మారలేదు. ఆయన 100 వార్నింగ్లు ఇచ్చినా నన్నేమీ చేయలేడు. ఇందాకే రేణు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన సంగతి చెప్పాను. నేను చూసుకుంటానని చెప్పింది. కాబట్టి మీరు ఈ వయసులో అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. నా ఆరోగ్యం సంగతి అలా ఉంచు. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఓకే, కానీ ఎప్పుడు ఎవరితో ఏం జరుగుతుందో పిల్లకాకివి నీకేం తెలుసురా? చూద్దాం. చూద్దాం. హలో, శేషు, మన పార్టీకి బయలుదేరాను రా. వస్తున్నా. ఓకే. వికాస్, నేను మార్నింగ్ కొట్టినందుకు నాకు ఇంకా బాధగానే ఉంది. ఐఎమ్ సారీ వికాస్. నిన్నంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు.
తెల్లారితే అమృత జీవితంలో అల్లకల్లోలం జరగబోతుంది. ఆమె జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. సుబ్బు, ఏంటి టెన్షన్గా గొడవ చూస్తున్నావు? ఏమైంది? ఏం లేదన్నయ్య. పద్మా, నువ్వు వడ్డించు. సుబ్బలక్ష్మి, ఏమైందమ్మా? ఏంటో కోయిదురా, ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. పోయేదోరా, ఏంటమ్మా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? ఏమో కోయిదురా, నాకంతా పిచ్చెక్కిలా ఉంది. అంబ పలికిందే నా నోట ఒలికింది. నేను చెప్పింది జరిగి తీరుతుంది. పద్మా, సుబ్బలక్ష్మికి ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో ఏమో, నాకేం అర్థం కావట్లేదు కోయిదురా. నాకేదో భయంగా ఉంది. అసలు ఎవరితో మాట్లాడుతుంది పద్మా? అమృతతో ఈ విషయం చెప్పి మాట్లాడదాం అనుకున్నాను కోయిదురా. ఎందుకో భయం వేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోయాను. ఏవండి, మీ చెల్లెలి ఖచ్చితంగా మెంటలే. ఇలా మాట్లాడుకోవడం ఆ లక్షణాలే. అవునా? మరి ఈ విషయం ఉదయమే ఎందుకు చెప్పావు కోయిదురా? చిచ్చి, ఆ సాంబార్లో పప్పు కలపడం ఏంటి, పప్పులో కూర కలపడం ఏంటి, కూరలో పెరుగు కలపడం ఏంటి? ఇది ఖచ్చితంగా మెంటలేనండి. ఏంటి పద్మా, సుబ్బు ఇలా తయారైంది? ఉండండి, దీని పని చెప్తాను. కుర్రో అబ్బా, ఏంటోదినా గరటతో కొడుతున్నావు? నీకేమైనా పిచ్చా? చూడన్నయ్యా. ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా. నేను చూస్తుంటే మా ఇద్దరికి పిచ్చెక్కేలాగుంది. అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదన్నయ్య, అమృత గురించి ఆలోచిస్తున్నాను. అమృత ఎవరమ్మా? అదే ఆ రోజు తల్లిదండ్రుల గురించి పేపర్లో ప్రకటన ఇచ్చిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమైంది? తెల్లవారిలోపు ఆ అమ్మాయి జీవితంలో ప్రళయం రాబోతుందంట, సునామీ వచ్చేస్తుందంట, గత్తరగత్త జరగబోతుందంట. కోయిదర చెప్పాడు. అతను చెప్పినట్లు అన్ని జరుగుతాయి అన్నయ్య. చూసారా, ఇన్ని రోజులు మీ చెల్లెల్ని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనుకున్నాను. అమ్మో, ముందు దీని పిచ్చి తగ్గించండి. వదినా, ఏంటా మాటలు? ఇప్పుడు నాకేమైందని? చాలే ఆపు. నీ ప్రవర్తన చూస్తుంటే నిజంగానే విచిత్రంగా ఉంది. నీలో నువ్వు మాట్లాడుకోవడం ఏంటి, ఆ తినడం ఏంటి? నిన్ను ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సిందే. అవును, 2 కరెంట్ షాక్లు ఇస్తే గానీ దారిలోకి రాదు. ఎవరి దగ్గరికి అక్కర్లేదు, షాకులు అవసరం లేదు, నాకు బానే ఉంది. ఎక్కడ బాగుంది? నీకు వాతలు పెట్టాలి, లేకపోతే కోయిదారా కోయిదారా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? వదినా, అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విజయవాడ కనకదుర్గ పలుకు, కుర్రో కుర్రు. అంబ పలికిన ఈ కోయిదూర నోట్లో ఒలుకుతుంది. నిన్ను పద్మాను వాగు. అమ్మా సుబ్బలక్ష్మి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే అన్నయ్య. పద్మ,
ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు. రేపు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్దాం. లేకపోతే పిచ్చి ముదిరి కోయిదర్తో కలిసిపోయి కట్టుబట్టు మార్చుకొని కుర్రో కుర్రు అంటూ జాతకాలు చెప్తూ తిరుగుతుంది. రేపు ఖచ్చితంగా తీసుకెళ్తాను పద్మ. తీసుకెళ్ళకపోతే నేను మిమ్మల్ని వదలను. కుర్రో కుర్రు. అమ్మో చిచ్చి, దీని పిచ్చి నాకొచ్చేలా ఉందేంటి? ఏంటో కోయిదురా, ఉదయం కాలేజ్ కని బయలుదేరాను. అమృత జీవితంలో ప్రళయం రాబోతుందని మా ఇంట్లో ప్రళయం వచ్చేలా గత్తర్ బిత్తర్ చేశాం. మా అన్న వదులు నాకేమైందో అని భయపడి చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టావు. ఏం జరుగుతుందో ఏమోనని ఈ రాత్రి అంతా టెన్షన్తో చావాలి. కుర్రో కుర్రు. మామా నీలో దమ్ముంది మామా. థ్యాంక్ యూ. మంచి స్టైల్ కూడా ఉందిరా. థ్యాంక్ యూ. అమ్మాయిలు పడేసే కిక్కుంది మామా. బట్ అసలైంది నీలో లేదు మామా. అసలైందంటే ఏంట్రా? షర్ట్ వదులు చెప్తాను. ఎంత పెద్ద రేంజ్లో ఉన్న అమ్మాయినైనా ప్రేమను అడ్డం పెట్టుకొని పడేయచ్చు. కానీ ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడం చాలా మందికి చేత కాదు. అది నీలో ఉండే అసలైన లోపం. అవునరా, శేష్ గారు చెప్పింది నిజమే. వీడు దాదాపు 10 మంది అమ్మాయిని లవ్ చేశాడు. 10 మందిని పెళ్లి వరకు తీసుకొచ్చాడు. కానీ వీడికి పెళ్ళి అంటే ఇష్టం లేక వదిలేశాడు. నువ్వు 100 కోట్ల ఆస్తున్న ఒకే అమ్మాయిని ప్రేమించావు, కానీ పెళ్లి చేసుకోలేకపోతున్నావు. అదే మామ నీలో ఉన్న లోపం. రేయ్, ఆడు సీరియస్గా తీసుకుంటున్నాడు రా. ఈ టాపిక్ వదిలే. రేయ్, నేను కూడా సీరియస్గానే చెప్పాను, సిల్లీగా కాదు. అసలు ఈరోజు పార్టీలో మాట్లాడాల్సిన టాపిక్కే ఇది. సర్రా, క్యారీ ఆన్. వికాస్. రాయ్, మీరు నన్ను చాలా అండర్ ఎస్టిమేషన్ వేశారు. నేను రేణుకను పెళ్లి చేసుకోవాలంటే 3 సెకండ్లు చాలు. 1 2 3 అని 3 సార్లు సిటికేస్తే చాలు. రేణుక వచ్చి తాళంచుకొని 3 ముళ్ళు వేయించుకుంటుంది. కోసాడ్రా బాబు. ఏంటి 3 సార్లు చిటికేస్తేనా? ఊరుకో మామ, ఏది ఒకసారి చిటికి వేయి, రేణుక వస్తుందేమో చూద్దాం. 1 2 3